బేసిక్‌గా ఒకటేంటంటే విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం తక్కువ. అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉంది. ఇది ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా. ఆ తర్వాత రాజకీయ పరంగా జగన్ తరపున తను రాజకీయం చేశాడు తప్పించి, తనుగా సొంత రాజకీయం ఇప్పుడేదో చేయబోతున్నట్టున్నాడు. సొంతగా పార్టీ పెడదాం అనుకుంటున్నట్టున్నారు కదా! ఏదో జూన్ నుంచి ఏదో అన్నట్టున్నారుగా. అదే వచ్చే 25కి టైం అయిపోతుంది. తర్వాత ఏడాది తర్వాతన రాజకీయం అనేదో చెప్తున్నట్టున్నారు. కాబట్టి సొంత పార్టీ కాన్సెప్ట్ ఇదంతా కూడా నడుస్తుంటదన్నమాట. ఆ సందర్భంగా ఆయనకున్నటువంటిది ఆయన ఫేస్ చేసింది కోటరీతో ప్రాబ్లం ఫేస్ చేశాడు, నో డౌట్. కోటరీలో అంటే ఒక కోటలో దాన్ని ఏమంటారంటే అంతఃపుర కలహాలు అంటారు. మనకి పాత రోజుల్లో రాజుగారికి 2-3 భార్యలు ఉంటే వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడతారు. మంత్రులు, ఒకడు ఆధిపత్యం, ఒకడు సైన్యాధికారికి, మంత్రికి, ఇవన్నీ ఆ రోజుల్లో రాజుల కాలం. అప్పుడున్న పదవులు అవి. రాజగురువు, తర్వాతన రాజుగారికి ఆంతరంగిక మంత్రి, అలాగే రాజ్యానికి సంబంధించినటువంటి మంత్రి, రాణులు, వాళ్ళందరి మధ్యన ఉంటుంటాయి. మనం బాహుబలి సినిమా చూసాం కదా, అట్లాగే ఉంటుంటాయి. అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి సాధారణంగా ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర కోటరీ ఉందని చెప్పేసి రాయలేదు రాధాకృష్ణ దాంట్లో ఎవరు జడగొడుతున్నారు అన్నటువంటిది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ కోటరీ ఉందని చెప్పేసి కొంతమంది రాయట్లేదా? దాన్ని కోటరీ అని ఎందుకు అంటారా అంటే, మన నాయకుడు మనం చెప్పినట్టు